ఆడికెళ్ళి ముకుందడు మాయమ్మో గోగుల్లో 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 బాబాగారి మూకుంటాడు ఎడవో తాడే గోగుల్లో 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 బాబాగారి మూకుంటాడు ఎడవో గోగుల్లో 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 ఆడికెళ్ళి ముకుందాడు ఎడవ చెరో గోగుల్లో 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 ఆడికెళ్ళి మూకుంటాడు ఎడవ చెరో గోగుల్లో 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 గొడవరి మా సభ ఇంటికే వచ్చే గోగుల్లో 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 గోలవరి మాసవ ఇంటికే వచ్చే గోగుల్లో గోగుల్లో ఓ అత్తో ఓయ్ ఓ మాసవా ఉండవా ఏంట్రా? ఉండవా ఆ ఎంత బతుకున్నావే ఆ? నీ ముఖం నేను చూడనే ఆ? ఇక నువ్వు చచ్చిపోయిందినేమో ఆ పోరిని బాయిలేసి ఆ. నువ్వు శర్మబడి సాగుపో ఏమైందిరా తమ్మా ఏమైందిరా నువ్వు ఆ పోరిని మొదగాలు బాయిలేసి నువ్వు శర్మబడి చచ్చినాక నేను చెప్తాపో ఎందుకు నేను నచ్చినాక నువ్వేం చెప్తావు ఇక అవు కాదు మానుండాక చెప్పాలా ఆ. ఓ అక్క ఇంకా మొన్న మొన్న కట్టుకున్న కొల్లపూరి పట్టం లేదా ఆ. ఆ కొల్లపూరి పట్టం ఏలేడు శీలం వాళ్ళు అక్క ఏమిటి కదంటే ఆనాడు దినవందు కొల్లాపురి పట్టం నీలమ్మ కొడుకు మల్లిగానికి నీ బిడ్డను ఒప్పుకుంటూ నీ మొగడు తరిమిరెడ్డి అగో దిక్కులేని నీలి దీవులేని నీలి పాటి మీద 12 ఏళ్ల నుంచి బీడున్న పెరట్లల్లా 12 ఏళ్ల నుంచి బీడుంటే పాటి మీద 10 పక్కలు వండినట్టున్నాయి పందుల మక్కల బిర్రు చూసుకొని నీలి అగో నీ ఇంటికి పిల్లలు తోలుతాయి అగో బట్టోళ్ళ చెడ్డల కచ్చిరు కాడాగో నీ మొగడు తరిమిరెడ్డి కాదుగడ విడం పట్టిండు నువ్వు కొల్లపొరి పట్టగిన నీ బిడ్డలు ఇత్తివంటే కాట్లే నూక్కున్నట్టు గోదంతా వారేసుకున్నట్టే నా కమాసమ్మో అనటలకు ఎక్కలేని కోపం వస్తున్నది మరి అది కాకపోతే ఇంటికి వెళ్తా వచ్చినోడికి ఇంత ఎట్లొచ్చే తొడుగుతే కాలుకు ఇడితే పంతకు నేను చెప్పినట్టు రాజరికం చేయవన్న నేను చెప్పినట్టే అక్కడ వేదం చేయవన్న ఇయ్యాల పంచాయతీ దడవతి తీసుకొని అక్కడ అన్ని తీరు రాసుకొని వచ్చి నాకు చెప్తే నేను తెల్లందాక ఇగో ఈ తీర్పు చేయమంటే ఆ తీర్పు చేస్తాడు ఇయ్యాల సొంతంగా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చే అది కాకపోతే నాతోటి సారం లేపాయి పసారం లేపాయి అన్నా ముకుందన్న తమ్మి ముకుందా నువ్వు చెప్పిందే నయమైంది లేకపోతే నాకు చిత్తం తనకి అతిగాతి అంతా నాకు గుర్తే అవి ఎక్కడున్నారు అంటే కచ్చిరి కాదు ఉన్నాడు ఇక కొద్దిగా అయితే 7 తీసుకొని ఇంటికి వస్తున్నాడు అనే ఇంటికి వచ్చేదాకా నేను ఎందుకు చూస్తా అన్నది అడికెళ్ళి మా సమ్మాయి కచ్చిరికాడికి వచ్చాను మా సమ్మో ఎవరి మాటాలంటాని దేవి మా సమ్మో అవుల్లా నీ చేతిలో ఏంటి గాజు గడం పట్టినే గాజు కడవా ఎక్కడిది అంటున్నా ఏది కొల్లపూరి పట్నం రారాజు మల్లయ్య మన బిడ్డకు పెళ్ళని పెళ్ళారా ఎవరిని అడిగి పట్టినవు అట్లాగానే ఇప్పుడు భోజనం వల్ల అయిపోతే మళ్ళా ఇప్పుడు గడియ తప్పితే 3 నెలల గడియ లేదట అందుకోసం పట్టిందే అయితే ఇచ్చుక పుచ్చుకో ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం దుర్ముహూర్తం చూస్తే మళ్ళా దుఃఖం చేయటాని నువ్వు గాదిగడి వీడం పట్టినవా అయ్యా కొల్లాపురి పట్టం లెక్క నీకేమైనా గుర్తేనా నీ అక్క కొడుకు అని చెప్పి ఆదరించుతాడా అని నీ ఇంటి కాడ అయితే ఏంది కదంటే ఇల్లు వరించి నీ పందిరి పచ్చవడగొట్టి అక్కడ లేకుండా ఇక్కడ పత్తడని పట్టినా అంటున్నావా అయ్యా అలా బతుకు భాగ్యం నీకు ఎరికానా ఏమంట పట్టినవో ఆ గాదిగాడని తీసి నాలే కొట్టు ఎందుకే అంటున్నావు కొట్టవా కొట్ట రాజుల మాట కొడిన కొబ్బరి ఎడవన కమరులు కమాన కాపులు గంటలో దొరలు ఇంతమంది సభలో పట్ల పట్టిన కాదు
గాజు గడం తీసి నా పానమన్న ఇడతా గాని గాజు గడాన్ని మాత్రం నేను ఇడవాని అంటున్నా. అయితే నా బిడ్డను చేసుకుంటోళ్ళు సొంటోళ్ళు కావాలి. ఆ నీళ్ళకి ఏమున్నది ఏం లేదు నీకు ఎరకలేదా అని చెప్పి ఏమంటూ ఉన్నది. అయ్యో అరణాదుడా అయ్యో అరణాదుడా కొల్లపోరి పట్టమా అలనాడు తీరమా అలనాడు తీరమా కొల్లపోరి పట్టమా అరికాసు లోపల ఎంపులు ఆడుకుంటేనా ఆనాడు కరికాసు నల్ల ఎంపులు ఆడితే గెలిచమైన గప్ప పూల వేరే సాట పిడి లేని కొండలు కావలేని కొండలు కొద్ది చెప్పమని చేస్తున్నారా. వాళ్ళు ఎచ్చగంప లోపల వాళ్ళు పెట్టుకోనినా కళ్యాణం పోతనాని వాళ్ళు పోతేనా కళ్యాణం పోతానంటే తొవ్వలు కాడగచ్చి కలిసిన కొండలు తొవ్వలు పట్టిరు కాదు తాపుల్లో అంత దానిపడి తెత్తిరి మధ్యాహ్న ఆకలైతే నీరినా అట్టి ఆకు తిన్నదా ఊపైతే నీరినా అచ్చి ఆకు తిన్నదా ఎల్లి కూర నింపవా కొత్తి కూర పోయినవా 6 నెలలు వనవాసు లోపల పోతులు కొట్టంగలు తొట్టి పప్పులతో బండల నీళ్లు తాగింది. అడగతిన్న నీలిక నా బిడ్డనిత్తనా అడగాలిన నీలిక నా బిడ్డనిత్తనా అట్లగాకపోతేనా అడవి లోపల దాని బట్టలు చిరిగిపోతే కట్టుకోని బట్టలు లేకపోతే పరటాకులు తెంపి అటువంటి ఆదిరెడ్డి నవుడి తలపలు తీరి తేగుటాకుల డేరని ముట్టి కట్టి మరి పరటాకులు తెంపి దాని రొమ్ములకు చుట్టిండు. అన్నవంట నీలిక బట్ట లేకపోతేనా ఆకులు కట్టుకున్నదా అది అడగాలి నీలినా దాని కొడుకు నా బిడ్డనిత్తనా నువ్వు ఎంత ఒప్పు దేవి అట్లా కాకపోతేనా ఆడికెళ్ళి తిరుక్కుంటూ కాండారు గట్లల్ల కలసెలివే కొండల్ల కన్న బొచ్చన్న కంటి కళ్ళవు లోపలే ఏడియందు నీరినా ఎంత కాల చేతనా పొండల పొందనా ఓ తల్లు దంచనా పవనిల్ల పొందనా పంచపాని చేతనా పాంచతం చేసిన నీరికి కొడుకు నా బిడ్డనిత్తనా అనే నాలో అట్టకాకపోతేనా గోడగుట్ట మీదనా 7 కమ్మల గుడిచనా 3 కమ్మల పత్తినా పురుషలాన్ని ముట్టినా ఊరి మల్లి కాలునా పందితాన్ని ముట్టినా వాడు మల్లి కాలునా వాడు ముట్టినాక 3 రోజుల దాకా కొడలు లేదు గొడ్డలు లేదు బొట్టు పోతామంటే మనిషి లేకపోతే కళ్యాణం నుంచి మీ పాలోళ్ళు కలగంగా రాదు పోయి ఎంత కచ్చుకోని వాళ్ళు బొట్టు పోసిండ్రు. ఏడుగురు ఎత్తుకొని సాధిరా ఏదో ఇంత సంతో శాస్త్రం అన్నగాళ్ళు కట్టం చేస్తే ఆగో తమ్ముని చదివిపించి ఆగో 7 దగ్గర మానవాళ్ళు గోసాని ఇంత 5ో 10ో అప్పిస్తే ఆగో అప్పు తీసుకొచ్చిన కొల్ల పోరి పట్టమా పట్టం కట్టుకున్నాడా పట్టం కట్టుకోని పాడుపడ్డ భూములలో పక్కలేస్తే ఇంత 10 మక్కలు పడినట్టున్నాయి. మక్కల బిర్రు చూసుకొని నీలి నా ఇంటికి పిల్లలు తోలిందే రాదు. మక్కలాని బిర్రునా మక్కల బిర్రు చూసుకా నా ఇంటికైతేనా పిల్లకెత్త తోలినా అడక తిన్న నీలిక నా బిడ్డనిత్తనా అడగలిగిన నీలిక నా బిడ్డనిత్తనా కవుడు బర్ర కోసినట్టు వాళ్ళను కాని దెబ్బలు కొట్టిండ్రు. ఆనాడు కొట్టిన దెబ్బలు మాన్నాయి గాని దాని ఈపుల పర్వలు ఇప్పటికే ఉన్నాయా నేనా
చెప్పరా నేను 10 రాజాక రాజులలో నేను 10 మంది లోపల నేను మాటిచ్చిందే. మాటిచ్చినవా పానవాన్ని ఎడతావు గాని అట్టెడు పోవు జీవనవాన్ని ఎడతావు గాని చెట్టిడు పోవా అయ్యా నా బిడ్డను చేసుకుంటోళ్ళు ఎసంటోళ్ళు అనుకున్నావు నా బిడ్డను చేసుకుంటోళ్ళు ఎసమంటి వాళ్ళు కావాలి దాంతో అయిద్దా అయితే ఇయ్యలేని పిల్లకు వాళ్ళు ఎక్కువ అనగాలి ఇయ్యలేని పిల్లకు వాళ్ళు ఎక్కువ అడిగితే ఇక అది ఈగ పోతుందో దోగిపోతుందో అని చెప్పి ఏమంటుంది నా బిడ్డను చేసుకునే నీళ్ళు అయినట్టుంటే నా బిడ్డను చేసుకునేటోళ్ళు అయితే నాదో అత్తలాడి కట్టమా అత్తలాడి కట్టమా 60 లక్షల అత్తలాడి కట్టమా 30 లక్షల అందరి కట్టమా 10 లక్షల కుక్కర్ మూడాలకు 90 లక్షల నా బిడ్డనైతనా చేసుకునే మానవుడా మానవుడు అయితనా కొల్లపోరి నుంచినా దేవగిరి పట్టమా ఎన్డీయ కుందరా బంగారు పెరుగులా రేకులాకు రేకులా ఐ రేకులు ఉండాలి రేకులాకు రేకులా కమల పాకుల తల్లు కట్టుకొని ఇది మాకు ఎల్లా 12 ఆవిడ 12 వేసుకొని అత్తే నా బిడ్డలు ఇస్తా లేకపోతే కర్రె కుక్కోని మూర్తి తీసి ముట్ట పెట్టుకొని పండువానే రాదు నా యొక్క బిడ్డగా 1,000 పోసిన నా బిడ్డకు 1,000 పోసిన 1,000 రత్నాలు ఇచ్చిన కొప్పుల సౌరం కావాలి అది కాకపోతే 10,000 పోసిన ప్రధాన పొంగరం కావాలనే నా బంగారు నగలు 7 వరాలు నగలు పెట్టిన మొనగాడు కావాలే అట్లా కాకపోతేనా ఆ బిడ్డ పెళ్లిగా ఒంపున బాయిలా మిట్టాల చెరువులా పిల్లగాడు ఓనునా ఎడ్డియా రాసులా పిల్లా ఓనునా బంగారు రాసులా పాటలు కావాలనా అట్లా కాకపోతేనా నా బిడ్డ పెళ్లిగా 6,000 అయితేనా నా బిడ్డ పెళ్లికి 6,000 అరకబండి 3,000 పుడకబండి రావాలి అందులో ఒక బండి తక్కువ ఉంటే పిల్ల ఆటో పిల్లగాడితే నాలో నా బిడ్డ పెళ్లిగా 5,000 ఆకులా 3,000 బంగారులా అందులో ఒక బంగారు తక్కువ ఉంటే పిల్లగాడు పెళ్లితే నాలో ఇవన్నీ పెట్టినట్టుంటే అప్పుడు నేను చూస్తా ఇవన్నీ ఉన్నాయంటే రమ్మను పిల్లకు లేకపోతే కళ్ళకు పోలే కరుచుకుంటా పొడుచుకుంటా కొల్లపొరి పట్టం లోపల మొరుకుంటా అంటువారు మీ అక్కలు అవునా అవన్నీ పెట్టుండి అక్కతోటి కాదు నీతోటి కాదు ఇంకా లేకిడి పుట్ట కొడుకు మా అక్కల బిర్రు కానీ ఆ దగ్గర ఏంటో ఇప్పటికైనా గాదిగానే తీసి నాలే కొట్టు నేను ఇడిచిపెట్టానే పానమైన పోతుంది కానీ నేనైతే ఇడిచిపెట్టా అయితే తెత్తనేమో చేసుకుంటాడు లేకపోతే సపరేగా కూకుంటాడు కానీ నేను మాత్రం ఇది కింద ఇడిచటోని కాదు మాట తప్పేటోని కాదట నువ్వైతే ఇంటికి వచ్చినాకున్నది ఇది కథ అని చెప్పి గోలవరి మా సౌరి అన్నాని వెనకకు మరిపోయింది ఏడగొరవ పట్టు రాజులు చూసి ఏమంటా ఉన్నాడు దాని మీద ఇక్కడ ఈయన తీసింది బట్టల్లో తోలుకొని ఇంటికి పోతే అది ఇక కూడు పెట్టది కుమ్ము పెట్టది నాన్న మాటలు అంటది బొట్లకెళ్ళి 100 వరాలు తీసిండు ఓ బట్టు రాజులాలా అటువంటి మనగా కడకు పుటకుళ్ళ తమ్మ ఇల్లు ఉన్నది ఆ పుటకుళ్ళ తమ్మ ఇంటికి పోయి అన్నం అర్పణం చేసుకొని చేసుకొని తిని దీవెనలు పెట్టి వెళ్ళిపో
పెట్టుకోండి అయ్యా మీరే విన్నారు కదా ఇవన్నీ అయితేనేమో పిల్లకు రమ్మాను లేకపోతే మా అక్క కొడుకు ఇచ్చే అదృష్టం నాకు లేదనుకుంటూ ఈ బండబూతుల కంటే నేను నిండుగా సచ్చినా మంచుకుంటూ అనుకుంటుండు ఆ ధర్మీరెడ్డి అటువంటి ఏమనగా 7 పట్టరాజులు అయ్యా వెళ్ళి వస్తామని చెప్పి అటువంటి మనకపోతున్నాం కానీ ఆ పిల్లది ఏమన్నా చిత్రపటం ఉందని అనుకున్న పరువులు పిలిచిండు నా పరువుని పిలిచి చిత్రకర్ణ పిలిచి ఏనాడు పద్మాల దేవి